నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, టీడీపీలో అంతర్గత పోరులకి సంబంధించి లోకేష్ గారు మాట్లాడారు. వాళ్ళని మీరు సొంతంగా గెలిచామనుకుంటున్నారేమో, పార్టీ పేరు మీద మీరు గెలిచింది అంతగా అంటే అధికార స్వరాలకి ధైర్యం ఏంటి అంటే మేముగానే గెలిచాము, మేమే ఎక్కువ అనే ఒక భావంతో ఉన్నట్లున్నారు. మీరు రిజైన్ చేసి మళ్ళీ కావాలంటే గెలిచి చూడండి సొంతంగా, మీ పేరు మీద పార్టీ లేకుండా తెలుస్తుంది అన్నట్లు చెప్పారు. యూజువల్గా అయితే ఇప్పుడున్న పరిస్థితులకి అందరిలోనూ ఒక తెగింపులు ఉన్నాయి. అంటే ఓన్లీ ఆ పార్టీలో అని కాదు, మొత్తం ప్రపంచమే ఆ విధంగా మారిపోయింది అనిపిస్తుంది. ఎవరికి వాళ్ళే మేమే గొప్ప అనుకునే పరిస్థితులే. సరే, ఇక్కడైతే మనకి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో మాట్లాడితే కనుక ఎవ్వరూ ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే గెలిచే స్థితిలో అంటే అసలు ఒక 500 మందిలో పోల్చుకున్నా ఒకరు వస్తారా ఇద్దరు వస్తారా అనేది కూడా సందేహమే. అలాంటి సిచ్యువేషన్లో మరి పార్టీల తరపు నుంచే గెలిచిన తర్వాత వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతుండడం, నెక్స్ట్ కమింగ్ ఎప్పుడైతే 2029లో ఎన్నికలు వస్తాయో ఆ టైంకి ఇలాగే ఉంటే పార్టీలో లోకేష్ గారు వాళ్ళకి క్లాసులు ఇచ్చినా, చంద్రబాబు గారు క్లాసులు ఇచ్చినా కూడా పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇంతకాలం చంద్రబాబు గారి హెచ్చరికలు, వార్నింగులు, సీరియస్ మందలింపు, కన్నెర్ర చేశారు, హుకుం జారీ చేశారు, క్షమించను, సహించను, ఎవరిని ఉపేక్షించను, ఇవన్నీ విన్నాం కదా. ఈ పదాలన్నీ వింటూ వచ్చాము. ఇంకా లోకేష్ గారిది స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు లోకేష్ గారు వార్నింగ్లు ఇస్తున్నారు. ఒకటేమిటంటే, పార్టీ ఎంత ముఖ్యమో నాయకుడు కూడా అంతే ముఖ్యం. ఇద్దరూ కూడా ఒకరి మీద ఒకరు డిపెండెంట్. ఒక పార్టీ బలంగా ఉండి నాయకులు బలహీనంగా ఉంటే ఆ పార్టీకి పెద్ద మనుగడ ఉండదు. నాయకులు బలంగా ఉండి పార్టీ బలహీనంగా ఉన్నా కూడా వేస్ట్. మీరు చెప్పినట్టు ఇప్పుడైతే ఇండిపెండెంట్గా పార్టీ బలం లేకుండా గెలిచే వాళ్ళు దాదాపుగా లేరు. పార్టీ ఉంటేనే గెలుస్తారు. ఓసారి గాలి మీద ఎవరంటే వాళ్ళు గెలుస్తారు. మన తెలుగుదేశంలో గెలిచారు, అంతమంది వైసీపీలో కూడా గెలిచారు. అంటే గాలి వీస్తున్నప్పుడు నాయకుడి బలం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా పార్టీ బలము ప్లస్ అటువైపు ఉన్న వ్యతిరేకత ఇవన్నీ కలిసి వచ్చి గెలుస్తారు. లోకేష్ గారు ఏమిటి, లోకేష్ గారు పార్టీ ఆఫీస్కి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు పార్టీ గురించి చాలా చెప్తూ వచ్చారు. ఏమన్నారు? రెగ్యులర్గా మేము పార్టీ ఆఫీసులో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, లేదంటే పల్లా శ్రీనివాసరావు గారు, లేదంటే ఎవరో ఒకరు కీలకమైన మంత్రులు ఉంటారు, ప్రజా దర్బార్ నిర్వహిస్తారు, ఎమ్మెల్యేలు రెగ్యులర్గా ప్రజలతో టచ్లో ఉంటారు, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారు, ఇవన్నీ చెప్తూ వచ్చారు కదా. ఇవన్నీ ఏమీ లేవు. మొన్న లోకేష్ గారు పోతే కొన్ని వేల మంది వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే, ఒక రకంగా దాన్ని పాజిటివ్గా కూడా చెప్పొచ్చు. లోకేష్ గారి నాయకత్వము, లోకేష్ గారి మీకోసం లోకేష్ గారు సమస్యలు పరిష్కరిస్తారనే నమ్మకంతో కొన్ని వేల మంది రావడం అనేది లోకేష్ గారి నాయకత్వానికి, ఆయన పటిమకు నిదర్శనమని కూడా చెప్పొచ్చు. అనుకూల మీడియా అలాగే చెప్తుంది. మామూలుగా అయితే ఎట్లా చెప్పాలి? అన్ని వేల మంది పార్టీ ఆఫీస్కి సమస్యల పరిష్కారం కోసం వచ్చారు అంటే మీకు ప్రభుత్వంలో ఉన్న ఏమీ సిస్టమ్ సరిగా పనిచేయలేదనే కదా అర్థం. మీ మంత్రులు కానీ, మీ ఎమ్మెల్యేలు కానీ, మీ అధికార యంత్రాంగం కానీ కరెక్ట్గా పనిచేస్తే మీ వరకు ఎందుకు వస్తారు? అట్లాగైనా చెప్పచ్చు. ఇప్పుడు ఏమిటి, లోకేష్ గారు నేరుగా తానే కాబోయే ముఖ్యమంత్రి అని ఒక సిమ్టమ్ ఇస్తున్నారు. అందులో ఎవరికి డౌట్ లేదు. తెలుగుదేశం మళ్ళీ 29లో అధికారంలోకి రావడము, లేదా చంద్రబాబు గారు ఏ కారణాల వల్లైనా ఆయన ఏమంటారు పదవి నుంచి నేను ఇక నాకు వయోభారము లేదా నేను ఇంకా ఈ భారాన్ని మొయలేను అని తప్పుకొని లోకేష్ గారికి అప్పచెప్పడం, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. 29కి మళ్ళీ అధికారంలోకి వస్తే లోకేష్ గారు ముఖ్యమంత్రి అని అవుతారు. ఈ 3 ఏళ్ల టర్మ్లో చంద్రబాబు నాయుడు గారు నేను వయోభారం వల్ల దీన్ని మోయలేను ఆయన అనరనుకుంటే, ఆయనకేం వయోభారం లేదు, ఏ కారణాల వల్లైనా ఆయన నాకు వద్దు, నా వారసుడుగా లోకేష్ వస్తారనుకుంటే ఈ 3 ఏళ్లలో కూడా లోకేష్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన ఏమిటి, నేరుగా మామూలుగా అయితే ఆయన ఏమిటి, ఒక మంత్రి కదే మంత్రి. అందరు మంత్రులకు ఎలాంటి అధికారాలు ఉంటాయో లోకేష్ గారికి అంతే అధికారం ఉంటుంది. కాకపోతే ఆయన నేరుగా ముఖ్యమంత్రి గారి కుమారుడు కావడం వల్ల ఆయన పార్టీ ఎమ్మెల్యేలను హెచ్చరిస్తున్నాడు, పార్టీ ఎమ్మెల్యేలకి సంబంధించి మాడుతున్నాడు. మీరేం పార్టీ లేకపోతే మీరు గెలవరు, మీ సొంతంగా గెలుస్తామని అనుకుంటున్నారేమో అని ఒక రకంగా ఇండైరెక్ట్గా కొలికిపూడి శ్రీనివాసరావు గారికి అది వార్నింగ్. ఎందుకంటే తిరువూరులో నా వల్లే గెలిచింది అనే మూడ్లో ఉన్నారు ఆయన అని అనుకుంటున్నారు వీళ్ళు. కాబట్టి మీ వల్ల ఏమీ గెలవలేదు, పార్టీ వల్ల గెలిచారు, ఎవరైనా పార్టీ వల్ల గెలుస్తారని ఒక వార్నింగ్ ఇచ్చాడు. కావలికి వెళ్ళి కూడా అదేదో ఆయన్ని మాలేపాటి ఆయన సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఎమ్మెల్యే పేరున్న అసహనము, అసంతృప్తి ఏదో పరిష్కారం చేసే దిశగా ఒక ప్రయత్నం. అంటే చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన పనులన్నీ కూడా లోకేష్ గారు చేస్తున్నారు. దాని అర్థం ఏమిటంటే, పార్టీ బాధ్యతలు కానీ ఉప ముఖ్యమంత్రి కాకపోయినా నెక్స్ట్ ముఖ్యమంత్రి తర్వాత
స్థానాన్ని లోకేష్ గారు మెల్లిగా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏమిటంటే ప్రాబ్లం ఏడుందంటే చాలామంది ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారు, ఎమ్మెల్యేలు పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. అవినీతికి పాల్పడుతున్న ఎమ్మెల్యేలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు అనేక మంది ఏం చెప్తున్నారంటే మాకు లోకేష్ గారు ఆశీస్సులు ఉన్నాయి అని చెప్తున్నారు. ఇది ఒక కీలకమైన విషయం. అనేక మంది అవినీతి ఎమ్మెల్యేలు ఇప్పుడు చిన్ని అనే ఆయన మీద బోలెడని ఆరోపణలు వచ్చాయి. ఆయన గంజాయి స్మగ్లింగ్ చేస్తాడని, డ్రగ్స్ అని, అదేంటి ఇంకేదో చేస్తాడని, రియల్ ఎస్టేట్ మోసాలు చేస్తాడని ఇవన్నీ వచ్చాయి కదా. ఆయన ఏమంటున్నాడు, నేరుగా నాకు లోకేష్ గారు ఆశీస్సులు ఉన్నాయి అంటున్నారు. ఇంకొక ఆయన ఏదో ఒక నటుడి గురించి ఇష్టమని ఎట్లా మాట్లాడిన ఒక ఆయన కూడా నాకు లోకేష్ గారు ఆశీస్సులు ఉన్నాయి అన్నట్టుగా మాట్లాడినాడు. ఇప్పుడు లోకేష్ గారు ఆశీస్సులు ఉంటే పార్టీలో మనం ఏమైనా చేయొచ్చు అనే మూడు ఉంటే అది లోకేష్ గారికి ప్లస్ ఎలా అవుతుంది, మైనస్ అవుతుంది కదా. ఒకటి ఏమిటంటే మీ పార్టీలో లుకలుకలు కానీ, విభేదాలు కానీ, ఇవన్నీ కూడా దీనన్నిటికీ కారణము ఏ రాజకీయ విలువలో, సిద్ధాంత విభేదాలు కానే కాదు. అవినీతి సొమ్ముకు సంబంధించిన ఆరోపణలు, విమర్శలు మీరు ఎదుర్కొంటున్నారు మీ ఎమ్మెల్యేలంతా. దీనికి లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ దీన్ని పరిష్కరించే దిశలో లేకుండా ఊరికే వార్నింగ్లు అంటున్నారు. కానీ వాళ్ళు ఇప్పుడున్న స్థితిలో ఏ రకంగా కూడా దాన్ని పరిష్కరించలేరు, ఏమీ చర్యలు తీసుకోలేరు. ఎందుకంటే పార్టీకి నష్టం జరుగుతుందని. ఏవైనా 29లో అనేక మంది అభ్యర్థుల్ని మార్చొచ్చు, మార్చకపోతే వాళ్ళు ఎవరు గెలవరు కూడా. ఇప్పటికిప్పుడు సూటిగా మాట్లాడాలంటే 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ గెలిచే క్వశ్చనే లేదు. అంత బురదలో ఇరుక్కునేశారు వాళ్ళు ఎవరు ప్రజల్ని కలవరు, వాళ్ళు ఎవరు ప్రజల సమస్యలను పరిష్కరించరు, వాళ్ళు ఎవరికి పార్టీ పట్ల ఏమీ డెడికేషన్ లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు ఎవరు ఏమిటనేది మనలాంటి వాళ్ళకే తెలిసినప్పుడు పార్టీలో అంతమంది ముఖ్యులు ఉంటారు, వాళ్ళకు ఒక పెద్ద యంత్రాంగం ఉంటుంది, పెద్ద వ్యవస్థే ఉంటుంది కదా, వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. కానీ ఏం చేయాలా, వాళ్ళని సస్పెండ్ చేయలేరు, వాళ్ళని తీసేయలేరు, వాళ్ళ అవినీతి ఆపరు. ఎందుకంటే వాళ్ళు పార్టీకి డబ్బులు ఇచ్చారు, ఎలక్షన్ కోసం ఖర్చు పెట్టారు. మరి వాళ్ళకి డబ్బులు రిటర్న్ కావాలంటే మరి అవినీతికి పాల్పడకుండా నెలకు వచ్చే జీతంతో వాళ్ళు ఎలా రిటర్న్ చేస్తారు? ఎమ్మెల్యేకి నెలకు ఎంతో జీతం వస్తుంది అనుకుందాము, ఆ జీతంతో ఏ ఎమ్మెల్యే అయినా తన ఎన్నికల ఖర్చును రాబట్టుకోగలడా? అసాధ్యం అది. కాబట్టి వాళ్ళు ఆ నియోజకవర్గాన్ని అడ్డాగా చేసుకొని డబ్బులు సంపాదిస్తున్నారు. దీనికి లోకేష్ గారు వార్నింగ్లు ఇచ్చినా ఆగవు, చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్లు ఇచ్చినా ఆగవు, ఎవరు వార్నింగ్లు ఇచ్చినా ఆగవు. ఇది అందరికీ తెలిసిందే. సో సరే, ఇప్పుడు యువ నాయకుల్ని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు, అలా అన్నారు. మరి సీనియర్ నాయకులు అయితే లోకేష్ గారు వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంటే వాళ్ళకి బాగానే ఉంటుందా తీసుకోవడానికి? ఏం చేస్తారు? పార్టీలో తిరుగుబాటు చేస్తారా? పార్టీ నుంచి వెళ్ళిపోతారా? పార్టీలో మేము సీనియర్లు కాబట్టి మమ్మల్ని గౌరవించాలని బహాటంగా మాడతారా? ఏమి లేదు, అన్ని ప్రాంతీయ పార్టీల్లో జరిగినట్టు ఇక్కడ కూడా జరుగుతుంది. అందుకని జగన్ గారు సీనియర్లు తీసుకునే లేదు కదా, సీనియర్లతో గోలే పెట్టుకోలేదు కదా ఆయన. ఇక్కడ కరుణానిధి కాలం నుంచి పనిచేస్తున్న వాళ్ళు డిఎంకేలో ఉన్నారు, వాళ్ళందరూ స్టాలిన్ మాట వినాల్సిందే కదా. రేపు పొద్దున ఉదయనిధి స్టాలిన్ మాట కూడా వినాల్సిందే. వాళ్ళకి వేరే దారేముంది, పార్టీని పక్కకు పోయి వేరే పార్టీలోకి పోలేరు కదా. సీనియర్లు జూనియర్లు అనేది ప్రాంతీయ పార్టీలో లేనే లేదు. నాయకుడు ఉంటాడు, ఆయన తర్వాత వారసుడు ఉంటాడు, అంతే. రైట్, ఓకే. అంటే ఇట్లాంటివి అయితే జరగాల్సిందే కాబట్టి తప్పక జరగాలి. ఎందుకంటే ఎంతమంది మారరో అది అనవసరం. కానీ అట్లీస్ట్ మేము ఉన్నాము పైన ఏమన్నా చేస్తే మాట్లాడడానికి, అడగడానికి అనేది ఒకటి తెలుస్తుంది. అది వైసీపీలో కొరవడిందని మన అందరికీ తెలిసిన విషయమే. అట్లీస్ట్ ఇలా జరిగినందుకైతే కనుక దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని జగన్ గారు మరి ఇట్లాంటివి ఏమన్నా చేస్తారా అంటే అదైతే ఇప్పటికీ జరగని పని. ఎందుకంటే అది అయిపోయింది. మళ్ళీ టీడీపీలో కూడా లక్షణాలు వచ్చేసినాయి పూర్తిగా. టీడీపీలో కూడా చంద్రబాబు కానీ లోకేష్ గారు కానీ కంట్రోల్ చేయనటువంటి ఒక సిచ్యువేషన్ వచ్చేసింది చుట్టూ. దాన్ని ఏం చేయలేరు, అలాగే పార్టీని నడపాల్సిందే. కానీ ఇంకా మాటలు చెప్పొచ్చు, సిద్ధాంతాలు, వాల్యూస్, మా పార్టీ మామూలు పార్టీ కాదు, 40 ఏళ్ల పార్టీ, మీరు ఎన్ని చెప్పినా మీ భవిష్యత్ అంతా కూడా డబ్బుతో ముడిపడిన రాజకీయాలు చేయాలంటే అవినీతి ఎమ్మెల్యేలని మోయాల్సిందే, వేరే దారి లేదు. రైట్, ఓకే సార్, థ్యాంక్ యూ.